రైతులకు ఎలాంటి నోటీసులు లేకుండా రోడ్డు కోసం భూములు కొలుస్తున్నారంటూ జప్తినాచారం గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు నోటీసులు ఇచ్చినట్లయితే ప్రభుత్వానికి సహకరిస్తాం, కానీ అక్కడక్కడ పూర్తిగా రైతుల స్థలాల నుండి కొత్తగా రోడ్లు తీస్తామనడం సరైంది కాదని మండిపడ్డారు. రైతులకు అధికారులకు మధ్య వాగ్వాదం జరగడంతో సర్వే అధికారులు పోలీసులు వెనుదిరిగారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని దుద్దెడ, జప్తినాచారం, మరపడగ, ఖమ్మంపల్లి శివార్ల మీదుగా నేషనల్ హైవే రోడ్డు సర్వే పనులను అధికారులు చేపట్టారు. సుమారుగా 150 ఫీట్ల రోడ్డు సర్వే జరుగుతుండటంతో సమాచారం తెలుసుకున్న రైతులు ఆగ్రహానికి గురయ్యారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా సర్వే చేయడం ఏంటని అధికారులను నిలదీశారు. దుద్దెడ శివార్లలో సర్వే హద్దులు పూర్తవగా అధికారులు జప్తినాచారం శివారులోకి చేరగానే జప్తినాచారం గ్రామ రైతులు తిరగబడ్డారు. హద్దురాళ్లు ఏర్పాటు చేయకూడదంటూ వాగ్వాదానికి దిగారు. పాత రోడ్డు వెంట రోడ్డు పనులు చేపడితే సహకరిస్తాం, కానీ అక్కడక్కడ పూర్తిగా నష్టపోతున్నామని తమ బాధను అధికారులతో వెళ్లబోసుకున్నారు. అసలు సిరిసిల్లాకు నేషనల్ హైవే వెలికట్ట, బందారం మీదుగా పాత నక్ష వెంట వెళ్లాలి, కానీ కొత్త రోడ్డు మరమ్మతులు చేపట్టడం ఏంటని వాపోయారు. గత ప్రభుత్వ నాయకుల స్వార్థం కోసం ఎంతో మంది రైతుల భూములను పొట్టన పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. విషయంపై R&B అసిస్టెంట్ ఇంజనీర్ కరుణను వివరణ అడగగా ఇది కేవలం ఎంగేజ్మెంట్ సర్వే మాత్రమే, అనంతరం రైతులతో మాట్లాడి అభిప్రాయ సేకరణ చేసి రోడ్డు పనులు చేపడతామన్నారు. అప్పటి వరకు రైతులు ఎలాంటి ఆందోళనకు గురవకూడదని ఆమె తెలిపారు. ఈరోజు R&B రెవెన్యూ సిబ్బందితో కలిసి పోలీసు బందోబస్తు మధ్య ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆఫీసర్లు కానీ NH అధికారులు కానీ మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు. 400-500 రైతులకు 6 విలేజ్ రైతులకు మేము మీకు నోటీస్ ఇవ్వకుండా ఎంపీ గారి సమక్షంలో ఎంపీ గారు చేయకుండా మేము రాము అని చెప్పారు. మళ్ళీ మాటి మాకు తెలియకుండా మేము ఏదో పనుల మీద పోతుంటే వస్తారు, సర్వే చేస్తారు. ఇది సర్వే చేస్తుడు భావ్యం కాదు. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, మీరు చేయాలనుకున్న దానికి నిస్వార్థంగా రోడ్డు కావాలి, వంకలు అనుకుంటే ఎగ్జిట్ రోడ్ సూర్యాపేట నుంచి సిద్దిపేట వరకు ఎట్లా చేసారో సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు కూడా అదే ఎగ్జిట్ రోడ్ చేసుకోండి. లేదంటే సిద్దిపేట బైపాస్ ఉన్నది, దాన్ని కలుపుకుంటే సిరిసిల్ల రోడ్డుకి అవుతుంది. లేదంటే బందారము, వెలకట్ట, నర్మట నుంచి మల్యాల క్రాస్ రోడ్ కడ పడుతుంది. అక్కడ 100 ఫీట్ల రోడ్ ఉన్నది, ఇక్కడ 100 ఫీట్ల రోడ్ ఉన్నది. ఇప్పుడు మీరు ప్రపోజల్ పెట్టిన రోడ్డుకు చుట్టూ 4-5 కిలోమీటర్లు పెట్టు 100 ఫీట్ల రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లు ఇచ్చిపెట్టి వాటికి తీసుకొని రైతులను వీటికి తీసుకొని మరి రైతులను ఏ గంగలు వేస్తారు? మరి మా ఉపాధి ఏంది? మేము ఏడ బతకాలి? మా పిల్లల పెళ్లిలేంది, చదువులేంది, మా రోగాలేంది? ఈ రోడ్డు మీద బతుకుంటే మరి నేషనల్ హైవే వేసుకొని పోతే మేము కూరగాయలు అమ్ముకోనా లేకపోతే బిచ్చం ఎత్తుకొని బతకానా? దీని మీద ఇప్పుడు అధికారులు చెప్పారు, ఎంపీ గారి మాటకు కూడా మీరు విలువ ఇవ్వకుండా ఆఫీసర్లు మళ్ళీ ఎవరికి నోటీసు, రైతులకు నోటీసులు ఇవ్వవు, ఎంపీ గారి మాట విలువ ఇవ్వకు, డైరెక్ట్ మీరు వచ్చేస్తే పోలీస్ బలగాలు వేసుకొని వచ్చేస్తే మేము భయపడిపోతామా? మీరు ఏం చేసినా కానీ మేము రోడ్డు ఇవ్వము, రోడ్డుకు జావే. మీరు రోడ్డుకు మా గ్రౌండ్లోకి రావాలంటే అధికారికంగా ఎంపీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్టర్ ద్వారా మాకు నోటీస్ ఇచ్చినాకనే గ్రౌండ్లోకి అడుగు పెట్టాలి. కాదని మీరు గ్రౌండ్లోకి అడుగు పెడితే మాత్రం మేము ప్రాణ త్యాగాలకైనా సిద్ధము, మీరు కూడా అలా అడుగు పెట్టకుండా మేము చేస్తాం. దుద్దేడ నుంచి స్టార్ట్ అవుతుంది. దుద్దేడ వెలికట్ట విలేజ్ నుంచి సిరిసిల్ల వరకు వెళ్తుంది. 54 కిలోమీటర్స్ రోడ్. ఇది 150 ఫీట్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఎంజాయ్మెంట్ సర్వే చేస్తున్నాం. తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేసి తర్వాత మేము విలేజెస్కి వెళ్ళి తర్వాత పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకొని తర్వాతనే 3D వేస్తారు. అప్పుడు మాకు టైం, అప్పుడు మేము పబ్లిక్ నుంచి వాళ్ళకి వాళ్ళ డిమాండ్స్ ఏంటి అవన్నీ మేము వచ్చి తీసుకుంటాం. తర్వాత ఇప్పుడు జస్ట్ ఎంజాయ్మెంట్ సర్వే చేస్తున్నారు. వాళ్ళు పబ్లిక్ నుంచి ఒపీనియన్ తీసుకొని వాళ్ళు ఓకే అన్నాకనే వాళ్ళ ల్యాండ్స్ తీసుకొని తర్వాత వాళ్ళకి డబ్బులు వేసాకనే వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు జస్ట్ ఎంజాయ్మెంట్ సర్వే చేస్తున్నారు. ఎవరెవరు వెళ్తుంది, ఏ సర్వే నెంబర్లో ఏ బెనిఫిషియరీ ఎవరు ఉన్నారు, వాళ్ళ ఎవరెవరు ఎంత వెళ్తుంది, ల్యాండ్ ఎంత, అది జస్ట్ తీసుకోవడానికి వచ్చారు అంతే. జస్ట్ R&B వాళ్ళు రెవెన్యూ వాళ్ళతోని మేము రెవెన్యూ వాళ్ళతో వచ్చి చేస్తున్నాం.